హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వనిత విహారం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. కృష్ణాష్టమి సందర్భంగా ఇంటిలో పూజ చేసుకొని రాజమండ్రిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మెయిన్ రోడ్ నుంచి వయా కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే వే ఉంటుంది కదండి. ఆ వేలో రైట్కి తీసుకుంటే మనకి మహాకాళేశ్వర టెంపుల్ పెద్ద శివాలయం ఉంది కదా, అది వస్తుంది. ఆ వేలో వెళ్తూ ఉంటే మనకి గౌతమి ఘాట్ పక్కన మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి, గోదావరిని ఆనుకొని. సో అక్కడ ఇస్కాన్ టెంపుల్, ఆ పరిసర ప్రాంతాలు, ఆ వాతావరణం ఎన్ని రోజుల నుంచి జరుపుతున్నారంటే ఇది ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 27 వరకు ఇస్కాన్ మహోత్సవాలు అనమాట, శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని. సో నేను మీకు ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ బయట నుంచి చూపిస్తున్నానండి. ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే పోలీసులు ఇంకా డ్రోన్ కెమెరాస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారండి. ఎవరైనా పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా తప్పిపోయే అవకాశం ఉంది, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. రెగ్యులర్గా ఎంతమంది ఉండరు. కృష్ణాష్టమి సందర్భంగా చాలామంది చక్కగా బుజ్జి కృష్ణుల్ని, బుల్లి గోపికల్ని తయారు చేసి పేరెంట్స్ తీసుకొచ్చారండి. కాంపిటీషన్స్ కూడా పెట్టారు, వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. సో ఈరోజైతే నేను ఇస్కాన్ టెంపుల్ గురించి మీకు వివరిద్దాము, చూపిద్దాము అని అయితే అనుకుంటున్నానండి. ఇంకా ఇస్కాన్ టెంపుల్ అసలు ఏ విధంగా స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఏ ఉద్దేశంతో స్థాపించారు, ఇవన్నీ కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇస్కాన్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి గోశాల కనబడుతుందండి. కృష్ణుడు అంటేనే మనకి గుర్తొచ్చేది గోపికలు, గోవులు, మనకి తెలిసిందే కదా. సో గోశాల ఉంటుందండి. వాటికి ఫుడ్ ఇవ్వటం, దానా పెట్టడం, ఇంకా గడ్డి ఎప్పటికప్పుడు క్లీన్గా చేయటం చాలా బాగుంటుందండి. మనం ఎవరైనా భక్తులు కూడా వెళ్తే ఆ గోవులకి గడ్డి ఇవన్నీ పెట్టొచ్చండి. సో ఆ గోశాల ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇస్కాన్కి అటు ఇటు కూడా వే ఉంటుంది. ఒకటి ఇన్ గేట్, ఒకటి అవుట్ గేట్ అన్నట్టు అనమాట. ఇన్ను అవుటు రెండు ఉంటాయి. అటు నుంచి వెళ్ళి మొత్తం చుట్టూ ప్రదేశం ఉంటుందండి, చుట్టూ వే ఉంటుంది. ఆ వే మొత్తంలో మనకి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ప్రతి అవతారం కూడా ఉంటుంది. నేనైతే కొన్ని అవతారాలు అయితే తీసానండి. రెగ్యులర్గా మామూలు ఖాళీ టైంలో వెళ్తే మొత్తం ఫ్రీగా తీయొచ్చు, కానీ ఇప్పుడు చాలా జనం ఉండటంతో మనం అవన్నీ తీయటానికి చాలా కష్టంగా అనిపించిందండి. సో మొత్తం అవతారాలు ఉంటాయి కదా, ఎండింగ్ లాస్ట్ కల్కి అవతారంతో సహా ప్రతి అవతారం కూడా మనకి అక్కడ దర్శనమిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వేదిక్ మ్యూజియం అని ఉంటుంది. ఈ మ్యూజియంలో కృష్ణుడికి సంబంధించినటువంటి ఫొటోస్, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి మహాభారతం వరకు కూడా ప్రతి దానికి సంబంధించినటువంటి ఫొటోస్, ఇమేజెస్, వాటికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మనకైతే అక్కడ లభిస్తుంది. ఆ మ్యూజియం ఉంటుంది. కాకపోతే పిల్లలు చాలామంది గోపికలుగా, కృష్ణులుగా రెడీ అయ్యి వచ్చారు కదండి. వాళ్ళకి కాంపిటీషన్స్ ఇంకా నాట్య ప్రదర్శనలు కూడా జరిగాయి. సో అందుకని చెప్పి ఆ మ్యూజియంని అయితే వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఇలా ఈ విధంగా మనము చుట్టూ తిరుగుతూ ఉంటే అవతారాలు కనిపిస్తాయండి. ఇది వామన అవతారం. చిన్న చిన్న మండపాలు, గోపురాల్లో ఉండి ఆ గోపురాల్లో ఈ అవతారాలన్నీ కూడా ఉంటాయి. వాటికైతే ఒక గేట్ లాక్ చేసి ఉంటుంది. సో నేను ఆ లాక్ చేసిన దగ్గర నుంచి మీకు చూపిస్తున్నానండి. సో ఈ విధంగా ఉంటాయి. వీటిల్లో మనకి అవతారాలు అన్నీ కనిపిస్తాయి. నేను ఎండింగ్ వెళ్ళేసరికి గేట్ అయితే ఓపెన్ చేసి అయితే తీసాను. అండ్ నెక్స్ట్ మొత్తం టెంపుల్ వ్యూ చూపిస్తున్నానండి. నేను నడుస్తున్న ప్రతి చోట కూడా ఆ వ్యూ, ఆ కలర్ ఏంటంటే కృష్ణుడు ఏ కలర్లో అయితే ఉంటారో నీలి వర్ణంలో, ఆ వర్ణంలోనే ఆ టెంపుల్ ఉంటుందండి. ఎంత అందంగా కనిపిస్తుందో. మనం ఎప్పుడైనా వైజాగ్ నుంచి విజయవాడ వయా రాజమండ్రి మీదుగా వెళ్తున్నా వస్తున్నా కూడా మనకి ఈ టెంపుల్ గోదావరిని ఆనుకొని చాలా బాగా కనిపిస్తుంది. రాజమండ్రిలో చాలా బాగుంటుందండి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ అద్దాలు, ఆ టెంపుల్ చాలా చక్కగా కనిపిస్తుంది. చాలామంది బుజ్జి కృష్ణులు, చిన్న చిన్న పిల్లలండి, చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. ఈరోజు స్పెషల్ కాబట్టి ఈరోజు చాలా చక్కగా వీడియో అయితే తీద్దామని అనుకున్నానండి. కాకపోతే ఆ క్రౌడ్లో అస్సలు నాకు అవ్వలేదండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా అంటే చాలా మంది కూడా ఉన్నారనమాట. యాక్చువల్గా ఇస్కాన్లోకి మొబైల్ అయితే అలో చేయరు, అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయటానికి ఒప్పుకోరు. సో కానీ చాలామంది క్రౌడ్, వాళ్ళు మాత్రం కంట్రోల్ ఎలా చేస్తారు? సో దానివల్ల వాళ్ళు కూడా ఏం అనలేదండి. వీడియోస్ అయితే చక్కగా తీసుకొని ఇచ్చారు. ఇది మీకు చూపిస్తుంది ఏంటంటే హోమియో క్యాంప్ అనేవి నిర్వహిస్తారు, అంటే హెల్త్కి సంబంధించిన ఆ రూమ్ అనమాట. ఇలా అవతారాలు, ఇది కల్కి అవతారం అండి.
ప్రతి అవతారానికి సంబంధించి అక్కడ చాలా బాగా ఉంటాయండి. ఎంత నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రసాదాలు ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా అక్కడ పెడుతూ ఉంటారు. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారండి. ఇదంతా ఒక సంస్థ. ఇస్కాన్ అనేది మీకు ఏంటి అనేది నేను ముందు క్లిప్పింగ్స్లో నేను వివరిస్తానండి. ఇస్కాన్ అంటే ఏమిటి, దాన్ని ఎవరు స్థాపించారు, హరే కృష్ణ హరే రామ మంత్రాలు ఉంటాయి కదా, వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో ఇస్కాన్ స్థాపించారు అనేది అయితే నేను పూర్తిగా చెప్తాను. ఇక్కడ మనం చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు కిందన ఒకటి కనిపించిందండి. ఒక రాళ్ళు కుప్పగా వేసున్నాయి. ఆ రాళ్ళ మీద కూడా కృష్ణుడి బొమ్మనైతే చక్కగా గీసి పూలమాలతో అలంకరించారు. చాలా బాగా అనిపించింది. మనకి ఎంట్రన్స్లో ఇలా విష్ణుమూర్తి అవతారం అయితే కనిపిస్తుంది. ఇది లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఉందండి. చాలామంది స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని వాలంటీర్లుగా తీసుకున్నారు జనాలను కంట్రోల్ చేయడానికే. కానీ అంటే ఎటు వెళ్ళాలి, ఎటు అవుట్, ఎటు ఇన్ ఎటు అవుట్ ఎటు అన్నీ చెప్పటాని కోసమని కూర్చోమంటానికి, నించోమంటానికి, దేవుడి దర్శనం బాగా జరిగించడానికి సంబంధించి ఈ వాలంటీర్లు చాలా బాగా వర్క్ చేశారు. ప్రతి ఒక్కరిని చక్కగా వాళ్ళు కంట్రోల్ చేయటం కానీ, ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ భగవంతుడి దర్శనం ప్రశాంతంగా చేసుకునే విధంగా వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. అక్కడ మీకు ఈ ఏరియా మొత్తం స్మోక్ వస్తుందండి, ఎందుకంటే అక్కడ యజ్ఞయాగాదులు అయితే నిర్వహించారు. ఈయన ప్రవచనాలు చెప్తున్నారు, చాలా బాగా చెప్పారండి. చిన్ని కృష్ణుడి కొంటి చేష్టలన్నీ కూడా ఈయన బాగా వివరించారు. అంటే యశోదమ్మ దగ్గర ఎంత అమాయకంగా ఉండి మిగతా గోపికల దగ్గర ఎంత కొంటిగా ఉండేవాడు, అక్కడ కన్వర్జేషన్ అంతా ఆయన వివరించి చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఈ స్మోక్ వల్ల కొంచెం ఆ ఫొటోస్ అంటే విగ్రహాల దర్శనం అయితే చక్కగా కనిపించట్లేదు. నేను ఎండింగ్లో బాగా తీయటానికి అయితే ట్రై చేశాను. రాధాకృష్ణ ఇంకా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నట్లుగా బలరామకృష్ణులు సుభద్రతో కలిసి ఉన్నటువంటి విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి. మరొక పక్క వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ జీవితకాలం ఫ్రీ పాస్ అనేది కొంతమందికి తీసుకుంటారండి. సో వాళ్ళకి దర్శనం అయితే చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇంకా గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, వృద్ధులకు ఈజీ వే ఒకటి ఉంటుంది. అంటే ఎంత క్యూ లైన్లో కాకుండా ఈజీగా రావటం కోసం అని చెప్పి వాళ్ళని పంపిస్తారు. అండ్ నెక్స్ట్ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. రాజమండ్రి కదండి, చాలా చుట్టుపక్కల ఏరియా నుంచి కూడా చాలామంది జనం వస్తారు, చాలా క్రౌడ్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తారు బయట, అంటే ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కదా. సో దానికోసం అని చెప్పి అయితే ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడైతే నేను ఇస్కాన్ టెంపుల్ యొక్క మొత్తం ప్రాసెస్ ఏంటి, అసలు విధి విధానాలు ఏంటి, అండ్ నెక్స్ట్ దాని యొక్క ప్రాశస్త్యం ఏంటి అనేది అయితే వివరిస్తాను. పూర్తిగా వినండి. మీరు వీడియో చూస్తూ నా మాటలను అయితే వింటూ ఉండండి. ఇస్కాన్ అనేది కృష్ణుడి గొప్పతనాన్ని గురించి ప్రచారం చేసేటటువంటి సంస్థ అండి. దీన్ని స్థాపించిన వారు స్వామి శ్రీల ప్రభుపాద వారు. ఇస్కాన్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. దీని తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అంటారు. దీనినే హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారండి. హరే కృష్ణ మంత్రం అనేది మనకు మొత్తం ఇస్కాన్ టెంపుల్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. హరే కృష్ణ అనే మంత్రం 16 పదాల వైష్ణవ మంత్రం. మొదట ఈ మంత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఉండేది. కానీ దీనిని ప్రభువారు ఏ విధంగా మార్చారు అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ముందు కృష్ణుడు వర్ణన గురించి వచ్చే విధంగా అయితే మార్చారండి. వీళ్ళైతే మనకి చాలా వరకు తెలుసు, బొట్టును ధరిస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు, వీళ్ళు కృష్ణ భక్తులు అని. ఆ బొట్టు ఏ విధంగా ఉంటుందంటే 2 నామాలు, ఇంకా కిందన ఒక ముక్కు వరకు వచ్చే విధంగా ఒక బొట్టు అయితే నామం కింద చందనాన్ని ధరిస్తారు. నేను వీలైతే ఇమేజ్ని అయితే పక్కన యాడ్ చేస్తాను. ఆ బొట్టు ఏ విధంగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. దాని యొక్క అర్థం ఏంటంటే ఆ 2 నిలువు గీతలు కూడా కృష్ణుని యొక్క చరణాలన్నమాట. అంటే ఆయన చరణాలని నుదుటిన ధరించి కిందన ఏముంటుందంటే ఆ కింద భాగం ఉంటుంది కదా, అది తులసి దళంతో సమానం. కృష్ణుడి పాదాలపైన ఎప్పుడు కూడా తులసి దళం ఉంటుంది. సో ఆ విధంగా వీరు ఆ నామాన్ని అయితే ధరించి కృష్ణ భక్తులుగా, వైష్ణవులుగా వెలుగొందుతూ ఉన్నారనమాట. ఇంకా ఈ సంస్థను స్థాపించడానికి ముఖ్యంగా 7 ఉద్దేశాలు అయితే ఉన్నాయి. అవి ఒకటి నేను చెప్తాను, వినండి.
ప్రపంచంలో శాంతిని నెలకొల్పటం 1. 2. కృష్ణతత్వం భగవద్గీత భాగవతంను ప్రచారం చేయటం. 3. కృష్ణ భక్తులను పెంచటం, వారికి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందింపచేయటం. 4. కృష్ణ చైతన్య మహాప్రభు బోధనలను అమలుపరచటం. 5. భక్తుల కొరకు ఆధ్యాత్మిక భవనాలను నిర్మించటం. 6. భక్తులకు సాత్విక సాదాసీదా ప్రాకృతిక జీవనశైలిని అమర్చటం. అంటే చాలా సాఫ్ట్, అంటే మనకి నాన్ వెజ్ అది తినకుండా చక్కగా ప్రకృతికి దగ్గరగా ఉండే విధంగా జీవింపచేయటం అలవాటు చేయటం. ఈ 6 ఉద్దేశాలను అమలుపరచటం కోసం, ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పత్రికలను ప్రచురించటం, గ్రంథాలను ప్రచురించటమే 7వ ఉద్దేశంగా అయితే వీరి ఉద్దేశాలు ఉంటాయి. ముఖ్యంగా అయితే 4 జీవన సూత్రాలను కూడా వీరు పాటిస్తూ ఉంటారు. అవి సాత్విక ఆహారపు అలవాట్లు, మాంసాన్ని త్యజించడం 1. 2. వ్యభిచరించకూడదు. 3. జూదం ఆడకూడదు. 4. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలను సేవించరాదు. ఇంకా 4 ధర్మపాదాలు కూడా ఉంటాయండి. అవి ఏంటంటే ధర్మాన్ని నిలపటం అన్నమాట. 1. దయ, కరుణ. 2. తపస్సు చేయటం, ధ్యానం, స్వీయ నిగ్రహం. 3. సత్యం. 4. శుచి, శుభ్రత. శరీరానికి మాత్రమే కాదండి, ఆత్మకు కూడా పరిశుభ్రత అవసరం అని వీరి ఉద్దేశం. సో ఇస్కాన్లో ఈ విధంగా ఎప్పుడు కూడా కృష్ణుని నామస్మరణ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ కుంభమేళ అని చెప్పి కృష్ణుడికి యజ్ఞ యాగాదులు అయితే నిర్వహించి ఈ పూర్ణ కుంభాలను అయితే తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ యజ్ఞం చేసిన చోట ఉన్నటువంటి ఆ బూడిదను విభూదిగా ధరిస్తే చాలా మంచిదని అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ బూడిదను నుదుటిని పెట్టుకొని ఇంకా ప్యాక్ చేసుకొని ఇంటికి కూడా పట్టుకెళ్తూ ఉన్నారండి. సో ఇస్కాన్లో నిన్నంతా కూడా కృష్ణుని నామస్మరణ మారుమ్రోగిందండి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విగ్రహమే శ్రీల ప్రభుపాద వారు, ఇస్కాన్ సంస్థ స్థాపకులన్నమాట. ఈయన విగ్రహాలు ప్రతి చోట మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా చోట్ల మనకి భారతదేశంలోనే కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ మొదట ఇస్కాన్ టెంపుల్ని, అంటే ఇస్కాన్ సంస్థని ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు ఒక చిన్న అద్దింటిలో అయితే స్టార్ట్ చేశారట. తర్వాత చాలా అంటే ఇంటర్నేషనల్గా, నేషనల్గా, ఇంకా మన దేశంలో అయితే బెంగళూరు, వెస్ట్ బెంగాల్, ముంబై, ఢిల్లీ, ఋషికేశ్ ఇలాంటి పెద్ద నగరాలతో పాటు మన ఆంధ్ర, తెలంగాణలో హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కూడా ఇస్కాన్లు ఏర్పాటు చేశారండి. ప్రతి చోట కృష్ణ తత్వాన్ని ప్రచారం చేయటమే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. సో చాలా బాగా జరిగిందండి. నిన్న కూడా ఎక్కువ అంటే వీడియోస్, ఫొటోస్ అసలు చాలా రేర్, అక్కడ తీసుకొనివ్వరు అసలు. చాలా బాగా తీసుకోవటానికైతే మనకి చాలా బాగా వీలైంది నిన్న. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి అక్కడ ప్రసాదంగా భోజనాలను కూడా ప్రతి ఒక్కరికి పెట్టారండి. అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం ఆద్యం అంటే నెయ్యి పోసి మళ్ళీ మంటనైతే వెలిగించారు. చక్కగా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారండి. చాలా పుణ్యం కదా. అక్కడ మొత్తం ఆ నామస్మరణ, కృష్ణ నామస్మరణతో మారు మ్రోగుతున్నప్పుడు నిజంగా అక్కడ కృష్ణుడే ఉన్నాడా అనేంత ఫీలింగ్తో ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తిగా అయితే గ్యాదర్ అయ్యారండి. అండ్ నెక్స్ట్ మొత్తం అక్కడ ఇస్కాన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది, తెలియని వాళ్ళైతే ఈ విధంగా చూసి తెలుసుకుంటారు కదా అని చెప్పి నేనైతే ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా తీయటానికైతే ట్రై చేశానండి. చాలా ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది కదా, కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ నేను ప్రతిదీ తీసానండి. మైనస్ ఏమైనా ఉందంటే మ్యూజియం అయితే తీయలేకపోయాను. ఆ మ్యూజియం ఏంటంటే వాళ్ళు అక్కడ కాంపిటీషన్స్ నిర్వహించారండి పిల్లలకి, డాన్సెస్ అవి. సో వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఆ స్కూల్ తరపున వాళ్ళందరూ వచ్చారు. సో అందుకని చెప్పి వాళ్ళకి మాత్రమే మ్యూజియంకి అలౌ చేశారు, మిగతా వాళ్ళని అలౌ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈ పిల్లలు చూసారా ఎంత చక్కగా ముద్దుగా గోపికల్లా రెడీ అయ్యారు. వీళ్ళు భరతనాట్యం, కూచిపూడి అవి ప్రదర్శించడానికి కూడా వచ్చారండి. రాజమండ్రిలో సరస్వతి ఘాట్లో నేర్పుతారండి చక్కగా భరతనాట్యం, అది చాలా బాగా నేర్పిస్తారు. ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి నేర్చుకోవచ్చు. చక్కగా ఆడపిల్ల అని లేదు, మగపిల్లడు అని లేదు, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి నృత్యాలన్నీ నేర్పిస్తారండి. చూసారండి ఎంత చక్కగా బుట్ట బొమ్మల్లా ఉన్నారు, చాలా బాగా రెడీ అయ్యారు. సో నేను వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టినప్పుడు ఫోటోగ్రాఫర్ వచ్చారు వీడియోస్ ఇంకా ఫొటోస్ తీయటానికి. నేను కూడా మీ అందరికీ చూపించడానికి అయితే వాళ్ళందరినీ
తీసుకొచ్చి చూపిస్తున్నానండి. ఒకే ఒక్క కృష్ణుడు ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా గోపికలు అనమాట. చాలా బాగా రెడీ అయ్యారు. వాళ్ళని రెడీ చేసినటువంటి వాళ్ళ గురువులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ఫొటోస్లో వచ్చారండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి. సో భోజనాలు అయితే నేను జస్ట్ చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఏరియా ఉంటుందండి, అక్కడే ఫుడ్ అంతా రెడీ చేస్తారు. పులిహోర ఇంకా జంతికలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ప్రసాదాలుగా కూడా అమ్ముతారు. ఎవరైనా పట్టుకెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. ఆ భోజనాలు వండేటటువంటి ప్లేస్ని ఏమంటారంటే నల భీమ భవన్ అని అంటారనమాట. సో ఇదేనండి, నేను ఇస్కాన్ గురించి పూర్తిగానే చెప్పాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్తే. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు.